రెప్పపాటులో నీ దేవుడు ఏ పాపినైనా మార్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడేనండి. ఈరోజు భర్త చేయలేని పని, భార్య చేయలేని పని, ఈరోజు చూడండి, ఏ నరుడు చేయలేని పని నా దేవుడు చేయగలడు. ఏ పాపిని, ఏ మనిషి ఇంకో పాపిని మార్చలేడు. పాపిని మార్చాలంటే పరిశుద్ధుడు కావాలి. ఒక పరిశుద్ధుడైన వాడే ఒక పాపిని మార్చగలడు తప్ప ఒక పాపి ఇంకొక పాపిని మార్చలేడని దేవుని వాక్యం తేటగా చెబుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తీర్థయాత్రలకి ప్రయాణం చేస్తూ వెళ్ళారంట. ప్రయాణానికి వెళ్తుంటే మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము, మా పాపాలు కడుక్కోవడానికి వెళ్తున్నాము, మాకు ఎక్కడ కూడా సంతోషం లేదు, ఎక్కడ కూడా సమాధానం లేదు, మరి తీర్థయాత్రలకు మేము వెళ్తున్నాం కాబట్టి నువ్వు కూడా తీర్థయాత్రలకు వస్తావని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, తన సహోదరుని, తన ఫ్రెండ్ని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను తీర్థయాత్రలకు నేను రాను, కానీ నాకు బదులుగా ఒక కాకరకాయనే నేను మీకు ఇస్తాను. మీరు ఎన్ని పుణ్య నదుల్లో ములుగుతారో అన్ని పుణ్య నదుల్లో ఈ కాకరకాయను ముంచి మళ్ళా జాగ్రత్తగా నాకు తెచ్చి వండని ఈ వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని నమ్మలేని వ్యక్తికి, తీర్థయాత్రలకు వెళ్తున్న వ్యక్తికి ఈ కాకరకాయ ఇవ్వటం జరిగింది. అయితే సరే, నా ఫ్రెండ్ అడిగాడు కదా అని వీళ్ళ తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్య నదులు, సముద్రాలు, నదులు అన్నీ దర్శించి అన్ని చోట్లకి ఎక్కడెక్కడ ములిగారో అక్కడక్కడ ఈ కాకరకాయను కూడా ముంచుతూ వచ్చారు. ముంచేసిన తర్వాత తీర్థయాత్రలో ముగించుకొని మరలా తన స్వదేశానికి, తన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఈ మళ్ళా ఇతని దగ్గర తన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళిన కాకరకాయ తెచ్చి జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే మీరు ఇన్ని నదులు ములిగారు, ఇన్ని సముద్రాలు ములిగారు, అయితే ఇన్ని పుణ్య నదులు మీరు దర్శించారు, అన్ని నదుల్లోని మరి కాకరకాయ ముంచారు, మరి మీరు కూడా ములిగారు, మీకేమైనా మార్పు వచ్చిందా? లేదో నాకు తెలియదు, కానీ ఈ కాకరకాయలో ఉన్న సేదేమైనా పోయిందో లేదో మనం చూద్దామని ఆ కాకరకాయను కోసి అందరికి తలో ముక్క ఇమ్మని చెప్పాడంటండి. ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి, కాకరకాయ ఇచ్చిన వ్యక్తి అన్ని పుణ్య నదుల్లో ములిగి ముంచి తీసుకొచ్చిన ఏదండి కాకరకాయ. అయితే ఈ కాకరకాయ తలా ముక్కిస్తే దాని చేదు మాత్రము పోలేదు, అలాగే ఉన్నది చేదు. ఈరోజు మనము భార్యగా ఎంత చెప్పినా భర్త మారట్లేదు, భర్తగా ఎంత చెప్పినా భార్య మారతలేదు, భార్య భర్తలు బిడ్డలుకి ఎంత చెప్పినా వాళ్ళ మారతలేదు, ఎవరు కూడా మారతలేదు. కానీ ఈరోజు నా దేవుడు మనల్ని, మన బిడ్డల్ని ఆయన రెప్పపాటులో మార్చగలిగిన శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. ఎలా మారుస్తాడో ఇప్పుడు మనము ఈ వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే చదవద్దు, కానీ ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. నా వైపు చూడండి. ఆయన సంచరిస్తూ యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణంలో ఒక నీచుడున్నాడు, ఒక పాపాత్ముడు ఉన్నాడు, అందరూ అసహించుకునే వ్యక్తి ఉన్నాడు, ఇతరులు ఏ మంచితనం లేని ఒక జక్కే ఉన్నాడు. అందరూ మంచోడనే వాడు ఒక్కరు కూడా ఆ పట్టణంలో ఎవరు కూడా లేడు. అయ్యో, ఈడంత దుర్మార్గుడు లేడు, ఈడంత నీచుడు లేడు, ఈడంత పాపాత్ముడు లేడు అన్నవాళ్ళే తప్ప ఇతడు మంచోడని యెరికో పట్టణంలో అన్నవాళ్ళు ఒక్కరు కూడా లేరు. యెరికో పట్టణానికి వచ్చి యెరికో పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడని వాక్యం తేటగా చెబుతుంది. ఆ మాటలు వినటానికి
ఆ మాటలు వినటానికి జనసమూహము ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయనకి ఈ యెరికో పట్టణంలో ధనవంతుడు, గొప్ప వ్యక్తి, మహాధనికుడైన చూడండి ఈ ఎవరో ఈ జక్కయ్య కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ జనసమూహమును చూసి, ఇంత జనసమూహము ఎవరు, మీరు ఎవరిని చూస్తున్నారు ఏంటి అని అడిగితే, అయ్యా యేసు ఇక్కడికి వచ్చాడయ్యా, యేసు చూడటానికి జనసమూహం వచ్చారయ్యా, ఆయన మాటలు వినటానికి జనసమూహం వచ్చారయ్యా అని చెప్పినప్పుడు అందరూ చూస్తున్నారు, కానీ జక్కే మాత్రం చూడలేకపోతున్నాడంట. ఎవరిని? యేసుని. నేనంటాను కళ్ళుండి చూడలేకపోతున్నాడు. ఎవరు? జక్కయ్య. ఆమేన్. దైవ దర్శనము, దేవుడి దర్శనము ఎవరికి దక్కలేదు? జక్కయ్యకి దక్కలేదు. అందుకని ఇప్పుడు జక్కయ్య, నాకు దేవుని దర్శన భాగ్యం దక్కలేదు, దేవుడు నేను చూడలేకపోయానే అని నిరాశతో ఇంటికి వెళ్ళలేదండి. బాధ ఉంది. ఆ బాధతో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, సమస్యలు మనకు ఎన్నో ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. రోజు ఒక పోరాటం మన ఇంట్లో జరుగుతుంది. రోజు ఒక సమస్యగా మనము మిగిలిపోతున్నాము. రోజు ఆకాశ మండలంలో ఉన్న తిష్ట వేసుకొని కూర్చున్న దురాత్మ సమూహముతో మనం యుద్ధం చేయలేకపోతున్నాము. యుద్ధం చేద్దామని ఉంది, కానీ శరీరం సహకరించటల్లా. అగో ప్రార్థన చేద్దామని ఉంది, మనం శరీరం సహకరించటం లేదు. ఈ శరీరం సహకరించటానికే కదా నువ్వు ఉపవాసం ఉన్నావు. ఉపవాసము ఎందుకున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటావో అప్పుడే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉపవాసంలో నేను ప్రత్యేకంగా ఉండలేనప్పుడు ఉపవాసం అయిపోయినాక నువ్వు ఎలా ప్రత్యేకంగా ఉండగలదువు? ఉపవాసంలోనే జయించలేని వాడువు ఉపవాసం అయిపోయినాక ఎలా జయించగలదువు? అందుకే దేవుడు ఈ ఉపవాసంలోనే అనేక పరీక్షలు వస్తాయి, అనేక పోరాటాలు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి, అనేక రీతులు ఎటు చూసిన శోధనలు మనకు ఆవరిస్తూ ఉంటాయి. ఎటు నుంచి ఏది వస్తుందో తెలీదు. ఒక సైనికుల్లాగా నువ్వు యుద్ధము చేయాలి. ఒక సైనికుల్లాగా నువ్వు ఎప్పుడు యుద్ధం చేస్తావో అప్పుడే దేవుడు నీ యుద్ధాన్ని చూసి నీకు ఇంకా నీ చేతికి యుద్ధము నేర్పిస్తూ ఉంటాడు, ఇంకా నేర్పిస్తాడు. ఎవరి మీద యుద్ధం చేయాలి? అమ్మ, చుట్టుపక్కల వాళ్ళ గురించి దగ్గర నువ్వు యుద్ధం చేయకూడదు. నీ బంధువులతో నువ్వు యుద్ధం చేయొద్దు. ఇక చూడండి, ఆ నీళ్ళ కుళాయి దగ్గర, బిందుల దగ్గర, నీళ్ళ దగ్గర నువ్వు యుద్ధం చేయకూడదు. యుద్ధం చేసేది ఎవరితో యుద్ధం చేయాలంటే ఆకాశ మండలంలో ఉన్న తిష్ట వేసుకుని కూర్చున్న దురాత్మ సమూహంతో మనము యుద్ధం చేయాలి. అది మనం నేర్చుకోవాల్సింది. మన పోరాటం మనుషులతో కాదు, మన పోరాటం ఈ లోక మనుషులు కాదు. మన పోరాటము ఆకాశ మండలంలో ఉన్న తిష్ట వేసుకుని కూర్చున్న దురాత్మలతోనే మన యుద్ధం చేయాలి తప్ప మనుషులతో మన యుద్ధం కాదు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇప్పుడు నిరాశతో ఉన్నాడు. ఎవరండి? జక్కయ్య. నిరాశతో ఉన్నాడు, కానీ నిరాశతో ఇంటికి వెళ్ళిపోలేదు, నిరాశతో బాధపడలేదు. ప్రయత్నం చేయాలి. ఏదో రకంగా నేను నా దేవుణ్ణి నేను చూడాలి, ఏదో రకంగా యేసుని నేను చూడాలి అనే తపన ఎవరికి ఉంది? జక్కయ్యకు ఉంది. ఈరోజు ఈ తపన క్రైస్తవులకు లేదండి. ఈ తపన దేవుని నమ్ముకున్న వాళ్ళకు లేదు. అయ్యో కార్యం జరగలేదు అని నిరాశతోనే కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధపడిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అలాగే ఇంటికి వెళ్ళిపోవటానికి ఈరోజు చర్చికి రాలేదు. ఎలాగెళ్ళాలో ఇప్పుడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగెళ్ళాలి? ఇలాగ నిరాశతో వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు జక్కయ్యకి అడ్డుకున్నారు ఎవరు? మనుషులు అడ్డుకున్నారని మనుషులతో దెబ్బలాడలేదు. అయ్యో నాకు అడ్డుకున్నారు, లేకండి అని ఆ ఐదవుడికి అన్నారా? అనలేదు. ఈరోజు మనము ఎవరితో చూడండి, అడ్డుకున్నవారితో మనం దెబ్బలాట పెట్టుకోకూడదు. వాళ్ళతో వీళ్ళతో దెబ్బలాట పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు ఈ యేసయ్యను చూడటానికి ఈ మనుషులు అడ్డున్నారు కాబట్టి
ఈ మనుషులు విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు? ఈ మనుషులు విడిచిపెట్టాడు. ఈరోజు నేను అంటాను, నీకు అడ్డుకున్న చూడండి, అబద్ధమే కానీ, మోసమే కానీ, వ్యభిచారమైన కానీ, తాగుడుతనమే కానీ, లోకంలో ఉన్న అబద్ధాలు కానీ, మోసాలు కానీ, అన్యాయమే కానీ, లోక అక్ర సంబంధాలే కానీ అని ఈ మనుషులందరూ విడిచిపెట్టి బయటకు రా. అదే చేసాడు ఎవరండి? జక్కయ్య. అదే చేసి జక్కయ్య ఈ మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి చెట్టు ఎక్కి, మేడి చెట్టు ఎక్కి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎక్కడో అక్కడ అంత దూరాన్ని యేసయ్య ఉన్నాడు. ఎంతో కొంచెం దూరంలో చెట్టు ఉంది, మేడి చెట్టు. ఆ మేడి చెట్టు కానించి జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఈ మార్గంలోనే వస్తాడు అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఎవరో? జక్కయ్య. నేనంటాను, నువ్వు పడుకునేటప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వు లేచినప్పుడు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ప్రయాణంలో ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. అన్ని ఆలోచన ఎరిగిన వాడు ఎవరండి? దేవుడు ఒక్కడే. నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు, నీ ఇరుగు పొరుగు వారు ఏమో ఆలోచిస్తున్నారు, నీ బంధువులు ఏమో ఆలోచిస్తున్నారు, నీ భార్య ఏమో ఆలోచిస్తుంది, నీ భర్త ఏమో ఆలోచిస్తున్నారు. ఎవరేమి ఆలోచిస్తున్నారో ఆలోచన ఎరిగిన మహాదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య ఆలోచన ఏంటి? యేసయ్యను చూడాలని ఆలోచన తప్ప రెండో ఆలోచన ఇతను లేదు. అయితే ఇతను ఆలోచన ఎరిగిన ఆ దేవాతి దేవుడే నేరుగా జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడ్డారు. నిలబడితే ఇప్పుడు ఆ జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరకు వచ్చిన ఈ యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యా, ఇతడు జక్కయ్య అని ఎవ్వరు చెప్పలేదు. ఎవరికండి? యేసయ్యకి ఎవ్వరు పేరు చెప్పలేదు. ఇప్పుడు జక్కయ్య ఎదురు చూస్తున్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. నా యేసయ్య ఇటే వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్యకున్న ఆశ యేసునామంలో నీలో కూడా ఉండాలి. నీలో ఎంత ఆశ ఉంటుందో నీ దేవుడు నిన్న అంత పైకి లేపుతాడు. నీ ఆశ నిరాశతో ఉండొద్దు. నువ్వు, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నమ్ము, ప్రార్థన చేసి దేవుడికి విడిచిపెట్టు, కార్యం ఆయన చేసుకుంటాడు. విత్తనం వేసి విడిచిపెట్టేస్తున్నాము, దాన్ని మొలక నువ్వు నేను తెప్పించగలుగుతున్నామా? తెప్పించటం లేదు. ప్రార్థన చేసి విడిచిపెట్టే, కార్యం ఆయన చేసుకుని వెళ్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా కార్యం జరగమంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత భూమిని చీల్చుకొని ఆ శక్తి ఆ విత్తనానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సమస్యలు నువ్వు చీల్చటానికి, సమస్యల్లో నుంచి నిన్ను పైకి లేపటానికి, సమస్యల్లో కూరుపోయిన నిన్ను దేవుడు పైకి లేపే అంత శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. పేతురు నేల మీద నడిచే శక్తి ఎంత ఇచ్చాడో నిన్ను కూడా సమస్యల్లో నుంచి పైకి లేవనెత్తే శక్తి ఆ దేవుడికి ఉంది. అందుకే నువ్వు ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంత దేవుడు దీవిస్తాడో అంత దేవుడు దీవిస్తాడు. ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిల్లీ గ్రామ్ గారు ఐదబడికి బహుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత విలేకరులు వచ్చి బిల్లీ గ్రామ్ గారిని అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారో తెలుసా? అయ్యా, మీరు ఇంతగా దీవించబడటానికి కారణం ఏంటయ్యా అని అడిగితే ఆ విలేకరులతో బిల్లీ గ్రామ్ గారు ఐదవడికి నేను చెబుతాను రాసుకోండి అన్నాడంట. 3 మాటలు చెబుతాను రాసుకోండి అంటే మొదటి మాట ప్రార్థన అన్నాడంట. ఐదవడికి ప్రార్థనని రాసుకున్నారంట విలేకరులు. రెండో మాట ఇంకేదన్నా చెబుతారు కదా అని చూస్తే ప్రార్థన అన్నాడంట. ఓహో, రెండో మాట కూడా ప్రార్థన అయితే మూడో మాట ఏదో ఉండొచ్చు అని అనుకున్నారు వీళ్ళందరూ. మూడో మాట కూడా ప్రార్థన అన్నాడంట. ఇప్పుడు నేను అంటాను, యేసయ్య ఏం చేశాడు తెలుసా? ప్రార్థనే చేశాడు. నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నీ సమస్యలో పైకి లేపి ఉన్నతమైన స్థానంలో
నీ దేవుడే నిన్ను దీవిస్తాడని వాక్యమై ఉన్న దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయకుండా నువ్వు నిద్రపోతున్నావు. ఉపవాసం అనే పేరే కానీ ఉపవాసానికి తగినంత ప్రార్థన నీలో లేదు, అందుకే కార్యము ఆగిపోతుంది. అలా కాకుండా నువ్వు ప్రార్థన చేసేవాడుకుంటే కార్యం చేయటానికి నీ దేవుడు సిద్ధం కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ జక్కయ్య త్వరగా నువ్వు దిగురా అని యేసయ్య జక్కయ్యను పిలిచాడు. జక్కయ్యను పిలిస్తే ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు తెలుసా? త్వరగా దిగిపోయాడు, ఆలస్యము చేయలేదు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా అయ్యో చెట్టు మీద నుంచి దిగేటప్పుడు ఏ పేళ్ళు గుచ్చుకుంటాయో, ఎక్కడ నాకేం తగులుతాయో అని ఏమీ చింతించుకుంటా స్పీడ్గా దిగిపోయి యేసయ్య పక్కకు వచ్చి నిలబడ్డాడు. యేసయ్య పక్కకు వస్తే సిద్ధం కలిగి వచ్చేసాడు. ఎటూ ఆలోచించలేదు. అయ్యో నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి అయిదని ఏవేవో ఆలోచన కలిగి అస్సలు ఏలేమనుకుంటారు అని కొంచెం కూడా ఆలోచించలేదు. ఎవరండి? ధనవంతుడైన జక్కయ్య. ఈరోజు దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా, అమ్మ మీకు శాంతినిస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు. మీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. మీ సమస్యలకి ఆయనే పరిష్కారము, మీ రోగాలకు ఆయనే పరిష్కారము, మీ ఇబ్బందులకు ఆయనే పరిష్కారము. మీ పాపాన్ని తొలగించే ఆ శక్తి ఆయనకు ఉంది, ఆయనకు తప్ప ఇంకెవ్వరికి లేదు. దయచేసి మా మాట వినండి అంటే, లేదండి మా పాప పెళ్లి చేసినాక నమ్ముకుంటాను, నా కొడుకు పెళ్లి చేసినాక నమ్ముకుంటాను, నాకు కోడలు వచ్చాక నమ్ముకుంటాను, నాకు మనవళ్ళు వచ్చాక మనవరాలు వచ్చాక నమ్ముకుంటాను అని అంటున్నావు. ఆమేన్. ఉంటావో పోతావో నాకు తెలీదు. అప్పుడు వరకు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఇటు చూసిన వాళ్ళు అటు ఉండలేదు, అటు చూసిన వాళ్ళు ఇటు ఉంటలా. మీరు 4 రోడ్ల మీద వెళ్తే యవనస్తులు చచ్చిపోయినట్లు యవనస్తుల ఫోటోలు పెడుతున్నారు, యవన స్త్రీలు ఫోటోలు పెడుతున్నారు, చిన్నల ఫోటోలు పెడుతున్నారు, పెద్దోళ్ళ ఫోటోలు పెడుతున్నారు. ఆ ఫోటోలు చూసి మనం ఏమనుకున్నాము? అరే నిన్నే కదా ఇతను ఆరోగ్యంగా ఉన్నాడు, నిన్నే కదా ఇతను చాలా బాగున్నాడు, ఇప్పుడు చూస్తే ఈ వ్యక్తి ఎలా చచ్చిపోయాడు అని మనము అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు మన పెళ్ళి అవ్వాలి, మనకు పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవ్వాలి, మనకు కోడలు రావాలి, ఆ 5వడికి మనవలు రావాలి, మనవరాలు రావాలి, వచ్చాక అప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటాను, వచ్చాక నేను బాప్తిసం పొందుతాను అని అనేవాళ్ళు ఇంకా లేక మానలేదు. అందుకే దేవుడు కార్యాలు అందుకే ఆగిపోతున్నాయి. నేను అంటాను ఏమీ ఆలోచించలేదు. ఎవరండి? మనలాగా ఆలోచించలేదు. ఎవరు? జక్కయ్య. త్వరగా రా, నీ ఇంటికి నేను రావాలన్నాడు. వెంటనే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? త్వరగా దిగిపోయాడు. దిగిపోయిన వెంటనే యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లోకి యేసయ్య అడుగు పెట్టగానే రెప్పపాటులో జక్కయ్య మార్పు వచ్చేసింది. రెప్పపాటులో జక్కయ్య మార్పు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ హృదయంలోకి దేవుణ్ణి పిలువు. నీ హృదయంలోకి దేవుణ్ణి ఇప్పుడు పిలిస్తే జక్కలో రెప్పపాటులో మార్పు వచ్చినట్లు మన హృదయాల్లో కూడా రెప్పపాటులో మార్పు వస్తుందని సర్వశక్తి కలిగిన యేసయ్య నీతో చెబుతున్నాడు. ఆమేన్. అయితే జక్కయ్యతో దేవుడు ఏమీ మాట్లాడలేదు, ఇంట్లోకి పిలిచాడు అంతే. ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు స్పీడ్గా ఇంట్లోకి తీసుకెళ్ళి వెంటనే రెప్పపాటులో మార్పు చెందటం మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా అన్యాయంగా నేను సంపాదించిన నా ఆస్తి 4 అంతలు నేను పేదలకి పంచిపెట్టేస్తా. నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో అదంతా 4 అంతలు నేను ఇతరులకు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఒక్క సెకండ్లో, ఒక్క రెప్పపాటులోనే మార్పు కలిగింది. ఈరోజు మన హృదయాల్లో దేవుణ్ణి రండి తండ్రి అని హృదయంలో దేవుని పిలువు. నీ సమస్య ఏదైనా కానీ, నీ పోరాటం ఏదైనా కానీ, నీ పరిస్థితి ఏదైనా కానీ రెప్పపాటులో మార్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే చూడండి,
యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏముందంటే, క్రీస్తు ప్రేమ మమ్మను ఏమిటండి, మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలానగా అందరు కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొంది అనియు జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు ఆమెన్. ఇప్పుడు ఏమన్నాడు, అందరి కొరకు యేసయ్య మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడంటే, లోకం కొరకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, ఇప్పుడు నీ కొరకు నేను చనిపోయాను, నీ పాపాలన్నీ తీసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా కొరకు నువ్వు బ్రతకాలన్నాడు. నువ్వు నా కొరకు బ్రతకాలన్నాడు. రెప్పపాటులోని లోకం కొరకు బ్రతికిన ఎవరండి, జక్కయ్య రెప్పపాటులోని ఆమేన్ యేసయ్య కొరకు బ్రతకటము జరిగింది. ఆమేన్ హల్లెలూయా. ఒక్క రెప్పపాటులోనే మార్పు వచ్చేసిందండి. అంటే నువ్వు నమ్మిన దేవుడు నీ పరిస్థితులు ఎలాగున్నా రెప్పపాటులో మార్చగలిగిన దేవుడు. అందుకే నువ్వు హృదయంలోకి దేవుని పిలువు. నువ్వు హృదయంలో పిలిస్తే రెప్పపాటులో నువ్వు మార్పు చెందుతావు. రెప్పపాటులో నువ్వు స్వస్థత పొందుతావు. రెప్పపాటులో నీకున్న సమస్యలు దేవుడు తొలగించేయగలిగిన దేవుడు. రెప్పపాటులో నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్యలన్నిటిలో నుండి నా దేవుడు ఆమేన్ తీసేసిన దేవుడు నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మన దేవుడి దగ్గరికి వస్తే, మనం దేవుని హృదయంలో ఆహ్వానిస్తే ఆమేన్ జక్కనే రెప్పపాటులో మార్చినట్లు ఆమేన్ నీకున్న ప్రతి సమస్యను కూడా, నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా రెప్పపాటులో మార్చగలిగిన ఆ ప్రభు నీతో మాట్లాడాడు. ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక.